యోగిరా 56 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈనాడు ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాం. బ్యాంకింగ్ మేడ్ ఈజీ అనేటువంటి ఒక శీర్షికతో రోజుకి ఒక బ్యాంకింగ్ టర్మ్ తెలుసుకుంటూ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు బ్యాంక్ ఎంప్లాయీస్ and the students who are studying MBA. కాబట్టి ఇందులో భాగంగా బ్యాంక్స్ గురించి ఈరోజు బ్యాంకుల గురించి తెలుసుకున్నటువంటి ఒక అంశం ఏమిటంటే పూర్వం బ్యాంకులకి ఇప్పుడు బ్యాంకులకి ఏ విధంగా ఉంది అన్నటువంటిది. ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ టెక్నాలజీని బ్యాంకు ఎక్కువగా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు పూర్వం బ్యాంకింగ్ వ్యవస్థకి ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థకి ఎన్నో యోజనాలు తేడా ఉంది. అడాప్షన్ ఆఫ్ న్యూ టెక్నాలజీ ఇన్ బ్యాంక్స్ హ్యావ్ కన్సిడరబుల్లీ చేంజ్డ్ ది బ్యాంకింగ్ కల్చర్ ఇట్ సెల్ఫ్. కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవటం వలన బ్యాంకింగ్ రంగంలో వినూత్నమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరిగాయి. Technological evolution increased automation of banking operations, which enabled offsite banking through ATMs, internet banking, payment of utilities through banks, travel reservation through banks, core banking solutions CBS implemented in almost all banks has enabled anywhere, anytime bank. ఈ టెక్నాలజికల్ ఎవల్యూషన్ సాంకేతిక విప్లవం అన్నటువంటిది బ్యాంక్ రంగంలో రావటం వలన ఆటోమేషన్ అయింది. బ్యాంక్స్ ఎనీవేర్ ఎనీ టైం ఏటీఎంలు వచ్చాయి, మొబైల్ పేమెంట్ బ్యాంక్ యాప్స్ వచ్చాయి, యూపీఐ యాప్స్, యూనివర్సల్ పేమెంట్ యాప్స్ వచ్చాయి. అదేవిధంగా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిబిఎస్ వచ్చింది. అంటే ఒకప్పుడు ఒక చెక్కు నా అదర్ దాన్ బ్యాంక్, ఇప్పుడు స్టేట్ బ్యాంక్లో చెక్కును డిపాజిట్ చేస్తే ఆ యూనియన్ బ్యాంక్ చెక్కు స్టేట్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఆ బ్యాంకుకు పంపించి క్లియరింగ్ అయ్యి వచ్చేసరికి 4 days ఆర్ 1 week టైం పట్టేది. అటువంటిది ఈ టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఏంటి అంటే చెక్ క్లియరింగ్లో సిటిఎస్ వచ్చింది, చెక్ ట్రంకేషన్ సిస్టమ్. ఇమీడియట్గా సేమ్ డే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. ఒకప్పుడు బ్యాంక్ స్టాఫ్ అందరూ క్లియరింగ్ బ్యాంక్కి వెళ్ళేవారు, వారి చెక్కులను పట్టుకొని క్లియరింగ్ బ్యాంక్కి వెళ్ళేవారు. వెళ్తే ఆ మరుసటి నాడు ఒక 2 days తర్వాత సెకండ్ డే ఆర్ థర్డ్ డే క్లియరింగ్ అయ్యేది. అది లోకల్ చెక్స్. అదే అవుట్ స్టేషన్ చెక్స్ అయితే 1 week దాకా పట్టేది. అటువంటిది సిటిఎస్ సిస్టమ్, చెక్ ట్రంకేషన్ సిస్టమ్ రావటం వలన సేమ్ డే అమౌంట్ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ టెక్నాలజికల్ ఎవల్యూషన్ ఇన్ బ్యాంకింగ్ సెక్టార్. అది ఒక మచ్చు తునక. ఇంకా ఎన్నో ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు. యూజ్ ఆఫ్ మొబైల్ బ్యాంకింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. ప్రతి ఒక్కరు మొబైల్ బ్యాంకింగ్ని ప్రతిరోజు ఇంక్రీజ్ అవుతూనే ఉంది. రెమిటెన్సెస్, ఒకప్పుడు రెమిటెన్స్ చేసేయడానికి ఎలాగుండేదంటే ఒక అమౌంట్ ఎవరికైనా పంపించాలి అంటే డ్రాఫ్ట్ తీసేవాళ్ళు, డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తే ఆ అమౌంట్ 1000 రూపీస్కి ఒక 2 rupees ఆర్ 5 rupees కమిషన్, ఆ విధంగా ల్యాక్స్ అయితే 20, 200, 300 rupees కమిషన్ పే చేస్తూ డ్రాఫ్ట్ అప్టైన్ చేసిన తర్వాత డ్రాఫ్ట్ని మళ్ళీ రిజిస్టర్డ్ పోస్ట్లో వారికి పంపిస్తే వాళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తే ఆ బ్యాంకులో అమౌంట్ క్రియేట్ అయ్యేది. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1 week ఆర్ 10 days, పోస్టల్ డిలేస్ అండ్ ఎవ్రీథింగ్. కానీ అది ఇప్పుడు లేదు. ఈ బ్యాంకింగ్ ఎవల్యూషన్, బ్యాంకింగ్లో వచ్చినటువంటి రెవల్యూషన్, విప్లవాత్మకమైన మార్పులు, టెక్నాలజికల్ రెవల్యూషన్ వచ్చింది. దీనివల్ల ఏమవుతుందంటే నెఫ్ట్, ఆర్టీజీఎస్ వచ్చింది. నెఫ్ట్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఒక బ్యాచ్ వైజ్గా ఒక 1 hour 2 hours మన అమౌంట్ అవతల
క్రియేట్ అవుతుంది, అవతల వ్యక్తికి వెంటనే చేరిపోతుంది. ఇక ఆర్టీజీఎస్, రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్, ఇది ఇమీడియట్గా సేమ్ టైం ఇక్కడ ఎన్ని గంటలకు ఎత్తుకోవటం, ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ పడిపోతుంది అమౌంట్, అది ఆర్టీజీఎస్. ఈ విధంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. తర్వాత నౌ వీఆర్ యూజింగ్ ప్లాస్టిక్ మనీ ఆల్సో. ప్లాస్టిక్ మనీ అంటే క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్, పాయింట్ ఆఫ్ సేల్, ఇవి ఇట్ బికమ్ వెరీ పాపులర్. క్రెడిట్ కార్డ్స్, ఎక్కడ ఏది పర్చేజ్ చేయాలన్నా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ను వాడుతున్నాం. క్రెడిట్ లిమిట్ కూడా వారు ఇస్తున్నారు. ఇట్ హ్యాస్ టు బి క్లియర్డ్ ఇన్ 45 days ఆర్ 60 days. వారి తాలూకా యూసేజ్ని బట్టి వారికి టైం కూడా ఇస్తున్నారు. డెబిట్ కార్డ్స్ ఇస్తున్నారు. పిఓఎస్, పాయింట్ ఆఫ్ సేల్ మిషన్స్, ఎక్కడైనా మనకు కావాల్సింటే మన డెబిట్ కార్డ్ని కానీ క్రెడిట్ కార్డు కానీ అక్కడ పెట్టి మనం వాళ్ళ సర్వీసెస్ మనం పొంది అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ప్లాస్టిక్ మనీ. ఇటువంటి టెక్నాలజికల్ రెవల్యూషన్ బ్యాంకింగ్ రంగంలో వచ్చింది. ఇక నెక్స్ట్ రేపు మరో అంశంపై మళ్ళా బ్యాంకింగ్లోనే కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.